ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగిన ప్రియురాలపై దాడి చేశారు. తీవ్రంగా దుర్భాషలాడుతూ తన్ని తరిమేశారు. ఆమెకు మద్దతుగా వచ్చిన మహిళా సంఘాల నాయకురాళ్లపైన అదే తరహా నిర్వాకానికి ఒడిగట్టారు. మంచిర్యాల జిల్లాలో న్యాయ పోరాటానికి దిగిన ఓ యువతిపై జరిగిన అమానుషంపై ఏబిఎన్ కథనం. మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలం కోరమగూడ గ్రామంలో దారుణం జరిగింది. తమ కుమారుడు చేసిన తప్పుని సరిదిద్ది సాటి ఆడబిడ్డ జీవితం అన్యాయం కాకుండా చూడాల్సిన పెద్దలు ఇలా కాఠిన్యంగా ప్రవర్తించారు. ప్రేమించి మోసం చేశాడంటూ ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగిన యువతిపై అతని తల్లిదండ్రులు, బంధువులు ఇలా దాడికి పాల్పడ్డారు. తమ ఇంటి నుంచి వెళ్లిపోవాలని రాళ్లల్లోకి గెంటేశారు. దుర్భాషలాడుతూ తరిమేశారు. కోర్మగూడకు చెందిన యువకుడు గాదర్ల మహేష్, అదే గ్రామానికి చెందిన యువతి 3 ఏళ్లుగా పరస్పరం ప్రేమించుకుంటున్నారు. అయితే మహేష్ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి వంచాడు. తీరా ఆమె పెళ్లి ప్రస్తావన తేగానే మహేష్ మొహం చాటేశాడు. చివరకు యువతి గట్టిగా నిలదీయడంతో ప్రియుడి మోసం బయటపడింది. దీంతో బాధిత యువతి కన్నేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే కన్నేపల్లి పోలీస్ స్టేషన్లో తనకు న్యాయం జరగకపోవడంతో బాధిత యువతి ఆందోళనకు దిగింది. ప్రియుడు మహేష్ ఇంటి ముందు ధర్నాకు కూర్చుంది. ఆమెకు మద్దతుగా మహిళా సంఘాల వారు కూడా రావడంతో అక్కడి నుంచి మహేష్ జారుకున్నాడు. అయితే అతడి తల్లిదండ్రులు మాత్రం యువతిని చితకబాదారు. ఇంట్లో కూర్చున్న ఆమెను బయటకు లాగి తలుపు వేశారు. గుమ్మం ముందు కూర్చున్న బాధితురాల్ని లేపి రాళ్లల్లోకి తోశారు. మహిళా సంఘాల వారితోనూ దురుసుగా ప్రవర్తించారు. మహేష్ తల్లిదండ్రులు దాడి చేయడంతో బాధిత యువతి గాయపడింది. అయినా ఆమె పోరాటం ఆపేది లేదని స్పష్టం చేసింది. తనకు న్యాయం జరిగేదాకా న్యాయ పోరాటాన్ని సాగిస్తానని స్పష్టం చేసింది. మహేష్ నేను 3 సంవత్సరాల నుండి ప్రేమించుకున్నాను. గాదార్ల మహేష్, వాళ్ళ డాడీ పేరు కొమరయ్య. గాదార్ల 3 సంవత్సరాల నుండి ప్రేమించుకుని పొలం పనులు, ఇంటి పనులు చేయించుకున్నాడు. ఇప్పుడు నాకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదని చెప్తాను. నాకు న్యాయం జరగాలి. అతను లేకుంటే నేను ఉండా. నాకు అతనితో పెళ్లి కావాలి. నాకు న్యాయం జరగాలి. మహేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మహేష్ని అడిగితే అతను పక్కకి వెళ్ళిపోయాడు సైలెంట్గా. వాళ్ళ అమ్మ నాన్నలు నా మీద వచ్చి కొట్టిండ్రు. దెబ్బలు కూడా తాగిలినాయి. అతను లేకుండా మాత్రం నేను ఉండా. ఆత్మహత్య చేసుకుని చనిపోతాను. తన తల్లిదండ్రుల మాటలు విని మరో పెళ్లికి మహేష్ సిద్ధపడినట్లు బాధిత యువతి వాపోయింది. అందుకే తనతో పెళ్లికి నిరాకరిస్తున్నట్లు ఆమె వాపోయింది. ఈ విషయంలో కన్నేపల్లి ఎస్ఐ కూడా మహేష్ కు మద్దతుగానే మాట్లాడుతున్నారని బాధితురాలు ఆరోపించింది. నేను 3 సంవత్సరాల నుండి ప్రేమించుకున్నాను. ఇప్పుడు నన్ను కాదని వేరే అమ్మాయితోటి పెళ్లి ఫిక్స్ అయింది. ఇప్పుడు నేను న్యాయం కోసం పోలీస్ స్టేషన్ వెళ్తే కన్నపల్లి ఎస్ఐ కూడా వాళ్ళ సైడ్ మాట్లాడారు, న్యాయం జరిగింది. కానీ నా సైడ్ మాత్రం నా తరఫున మాట్లాడేవారు ఎవరు లేరు. నాకు న్యాయం జరగాలి. నాకు అతను కావాలి, అబ్బాయి. అతనితో మ్యారేజ్ కావాలి. మరోవైపు మహిళా సంఘాల వారు కూడా బాధిత యువతికి న్యాయం జరిగేదాకా ఆమె పోరాటానికి అండగా నిలుస్తామన్నారు. తమను దుర్భాషలాడి దాడికి యత్నించిన మహేష్ తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.